తీసుకురావడం జరిగింది. పారిశుద్ధ్యం అంటే ఏమిటి? పరిశుభ్రత అంటే ఏమిటి? వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఏమిటి చెప్పండి? అంటే స్వతహాగా మనం ఏ విధంగా ఉంటే పరిశుభ్రంగా ఉంటాం. అన్నం తినే ముందు ఏం చేసుకోవాలి? పొద్దున్న లేస్తాను ఏం చేస్తాం? బ్రష్ చేయకపోతే అది అపరిశుభ్రత. బ్రష్ చేసిన తర్వాత ఏం చేస్తాం? స్నానం చేస్తాం. స్నానం చేయకపోతే అపరిశుభ్రత. అంటే మన వ్యక్తిగతంగా అది అపరిశుభ్రత అవుతుంది. అంటే రోజు చేయాల్సిన పని. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం? ఉతికిన బట్టలేదు. అది ఉతికి బట్టలు మాసిపెట్టిన బట్టలు వేసుకుంటే అది అపరిశుభ్రత. అంటే నువ్వు అక్కడ పాటించట్లేదు పారిశుద్ధం అనేది. నీ వ్యక్తిగత పరిశుభ్రత అనేది నువ్వు పాటించట్లేదు. భోజనానికి చేయగలుగుకోవడం డైరెక్ట్ తినేవనుకో, అది నీ వ్యక్తిగత పరిశుభ్రత నువ్వు పాటించట్లేదు. అది వ్యక్తిగతంగా వెళ్ళాలి. అదే సామాజికంగా అంటే విలేజ్ వారిగా ఏదా ఏంటి? రోడ్డు అనేది అందరివి. మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే అది మన అందరి పరంగా కూడా బాగుంటుంది. ఆ విధంగా వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ మన పరిసరాలను కూడా పరిశుభ్రత పాటిస్తే మన గ్రామం కూడా ఎలా ఉంటుంది? శుభ్రంగా ఉంటుంది. సో ఆ విధంగా శుభ్రంగా ఉంటే ఏమవుతుంది? మనకి మొదటి ఉపయోగం ఏమి? ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యం బాగాలేకపోతే ఏమవుతుంది? చెప్పండి. ఆరోగ్యం బాగాలేకపోతే ఏమవుతుంది? ఇంట్లో పడుకుంటాం. ఇంట్లో పడుకుంటే ఏమైతే ఆ రోజు కూలిపోతుంది. మనం పని చేయాలి. ఆ నష్టం ఒకటి. బాగాలేకపోతే ఏం చేసుకుంటాం? మళ్ళీ హాస్పిటల్ పోతాం. ఆడో నష్టం. 2 రోజులు నష్టపోతామా? సో దానివల్ల పేదరికం అంటే మనం ఎంత సంపాదించినా ఖర్చు అయిపోతారు. సో దీని మూలంగా మీరు తెలియజేయాల్సింది ఏమంటే మీ పేరెంట్స్కి మన వ్యక్తిగత పరిశుభ్రత ఫస్ట్ పాటిస్తే మళ్ళీ పరిసర పరిశుభ్రత పాటిస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం అనేది తెలియజేయాలి. చెప్తారంతా ఇంకా ఈరోజు